మక్కా రాయల్ క్లాక్ టవర్. దీనిపైన ప్రపంచంలో అతిపెద్ద గడియారం, ఇంకా 24 క్యారెట్ గోల్డెన్ ప్లేటెడ్ క్రిసెంట్ ఉంది. ఈ టవర్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు సౌదీ కింగ్ ఐడియా ఏంటంటే ఈ టవర్ టాప్ బాటమ్ లో గ్లాస్ తో తయారు చేసిన బాల్ స్ట్రక్చర్ ని పెట్టాలని. దాన్ని ఎవరైనా దూరం నుంచి చూస్తే అది మెరుస్తూ డైమండ్ లా కనిపించాలన్నది సౌదీ కింగ్ ఐడియా. ఇంకా దానిపై ప్రపంచంలో అతిపెద్ద క్రిసెంట్, అది కూడా 24 క్యారెట్ గోల్డ్ తో తయారు చేసింది. అయితే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కేవలం ఒక కంపెనీయే చేయగలదు, అదే రివా GmbH. అయితే ఈ టవర్ కన్స్ట్రక్షన్ లో ఆ టవర్ పై డైమండ్ లా మెరిసే స్ట్రక్చర్ ఇంకా గోల్డెన్ క్రిసెంట్ ని తయారు చేయడం కంటే పెద్ద టాస్క్ రివా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, ఇంజనీర్స్ ఇంకా ఓనర్ నాన్ ముస్లిమ్స్ అవడం. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. మక్కాలోకి ఎంట్రీ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ముస్లిమ్స్ అయి ఉండాలి. రివా కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు, బట్ వాళ్ళ సైట్ పై ఫిజికల్ గా పని చేయలేరు. ఎందుకంటే సౌదీలో పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ సౌదీలో పనిచేయాలంటే ఖచ్చితంగా ముస్లిమ్స్ అయి ఉండాలి. అయితే ఆ ఇంజనీర్స్ ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశారు? మక్కా రాయల్ క్లాక్ టవర్ కున్న అతిపెద్ద క్లాక్ ని, డైమండ్ ల షైన్ అయ్యే ఆ బాల్ స్ట్రక్చర్ ని, ఇంకా 24 క్యారెట్ గోల్డ్ తో తయారు చేసిన క్రిసెంట్ ని వాళ్ళు 600 మీటర్ల ఎత్తులో అక్కడ ఫిజికల్ గా పనిచేయకుండా ఈ ఇంజనీర్స్ ఆ కన్స్ట్రక్షన్ ని ఎలా పూర్తి చేయగలిగారు? అది కూడా మక్కాలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఉన్నప్పటికీ. ఇది హిస్టరీలో ఫస్ట్ అండ్ లాస్ట్ బిల్డింగ్ ఏమో. బహుశా ఏ డిజైనర్ ఇంకా ఆర్కిటెక్ట్ ఈ బిల్డింగ్ ని డిజైన్ చేశారో వాళ్ళే ఆ కన్స్ట్రక్షన్ ని దగ్గరుండి చూడలేకపోయారు. మక్కా రాయల్ క్లాక్ టవర్ ప్రపంచంలో ఉన్న అతి ఎత్తైన టవర్స్ లో ఒకటి. 601 మీటర్ల ఎత్తుని టచ్ చేసిన ఈ టవర్ ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పాలి. దీనికి వచ్చిన గుర్తింపు దానికి ఉన్న అతిపెద్ద క్లాక్ వల్లే వచ్చింది. ఈ క్లాక్ ఎంత పెద్దదని మాట్లాడుకోవాలంటే సింపుల్ గా 500 గజాల లాంటి 3 ప్లాట్స్ ని ఈజీగా దీంట్లో ఫిక్స్ చేసేవచ్చు. $16 బిలియన్ ని ఖర్చు చేసి కట్టిన ఈ టవర్ ప్రపంచంలో ఇప్పటిదాకా కట్టించిన అన్ని ఎత్తైన టవర్స్ కంటే ఖరీదైన టవర్. ఈ టవర్ టాప్ లో ఉన్న రూమే ఇప్పటిదాకా కట్టిన అన్ని స్కై స్క్రాపర్స్ కంటే మనుషులు స్టే చేయడానికి కట్టిన ఎత్తైన రూమ్. ఇంకా ఆ రూమ్ కూడా ఈ టవర్ టాప్ లో ఉన్న క్రిసెంట్ లో ఉంది. ఇప్పుడు ఈ టవర్ 4th టాలెస్ట్ టవర్ అయి ఉండొచ్చు, కానీ దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు టాలెస్ట్ టవర్ అనే రికార్డ్ దీనికే రావాలి. బట్ దీని హైట్ ఎంతో అన్న విషయం లీక్ అయ్యాక దుబాయ్ ప్రిన్స్ బుర్జ్ ఖలీఫాని దీనికంటే ఎక్కువ హైట్ లో కట్టించి టాలెస్ట్ బిల్డింగ్ అన్న పేరుని తీసుకున్నారు. ఈ టవర్ 7 స్కై స్క్రాపర్స్ లో ఒకటి. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మసీద్ అల్ హరం నుంచి 300 మీటర్ల దూరంలో దీని కన్స్ట్రక్షన్ జరిగింది. అయితే మీకు తెలుసో లేదో 2002లో ఇప్పుడు ఇది ఉన్న ప్లేస్ లో అజియద్ ఫోర్ట్రెస్ ఉండేది. ఈ ఫోర్ట్ ఒటమన్ ఎంపైర్ టైంలో ఇయర్ 1780లో కాబా ప్రొటెక్షన్ కోసమని కట్టించారు. కాకపోతే మక్కా సౌదీ అరబ్ కి ఒక మెయిన్ సిటీ అవడంతో ఇక్కడికి ప్రతిరోజు కొన్ని లక్షల మంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు. అలానే ఇక్కడ 24/7 ఫుల్ క్రౌడ్ ఉంటుంది. రిలీజియస్ టూరిజం సౌదీ అరబ్ రెవెన్యూలో 3rd మేజర్ రెవెన్యూ. అంటే ప్రతి ఇయర్ $12 బిలియన్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఈ రీజన్ కారణంగానే మక్కా సిటీలో ఎక్కువ హోటల్ రూమ్స్ ఉంటాయి. దగ్గర 2,50,000 రూమ్స్. ఇంకా సెకండ్ ప్లేస్ లో దుబాయ్ 1,54,000 రూమ్స్. ఇంకా థర్డ్ ప్లేస్ లాస్ వేగస్ 1,51,000 రూమ్స్. అందుకనే వస్తున్న టూరిజం ని దృష్టిలో పెట్టుకుని 2002లో ఈ ఫోర్ట్ ని పూర్తిగా కూల్చి ఆ కొండని లెవెల్ చేశారు. అయితే వీళ్ళు డిజైన్ చేసిన కాంప్లెక్స్ లో మొత్తం 7 స్కై స్క్రాపర్స్ ఉంటాయి. ఈ మొత్తం టవర్స్ ని స్టార్టింగ్ లో హోటల్ రూమ్స్ లానే యూజ్ చేయాలనుకున్నారు. బట్ తర్వాత వాటిలో ఒకదాన్ని కేవలం రూమ్స్ లానే కాకుండా అక్కడున్న మసీద్ కి మినార్ లా తయారు చేయాలని, మిగిలిన స్కై స్క్రాపర్స్ కంటే హైట్ గా కట్టాలని, 400 మీటర్ల హైట్ లో కట్టాలని ఫిక్స్ అయ్యారు. ఆ టవర్ బేస్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యాక దుబాయ్ ప్రిన్స్ కి దాంట్లో చేంజెస్ చేయాలని అనిపించి దాని హైట్ ని 600 మీటర్స్ కి చేయమని చెప్పారు. దాంతో పాటు ఆ డిజైన్ లో ఒక క్లాక్, డైమండ్ లా షైన్ అయ్యే ఒక స్పెరికల్ షేప్, ఇంకా అన్నిటికంటే టాప్ లో ప్యూర్ గోల్డ్ తో తయారు చేసిన క్రిసెంట్ ని ఫిక్స్ చేయాలని దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇంజనీర్స్ తో ఆయనకు అనిపించింది చెప్పారు. దాంతో ఇంజనీర్స్ కి పెద్ద ఛాలెంజ్ మొదలైంది. ఎందుకంటే కిందున్న బేస్ పైన ఎక్స్ట్రా కన్స్ట్రక్ట్ చేయబోయే ఎత్తు మొత్తం లోడ్ అయి పడుతుందని, దానికి ఒక పర్ఫెక్ట్ డిజైన్ తయారు చేయాలని ఒక కొత్త డిజైన్ ని తయారు చేసి ముందుకొచ్చారు. ఇంజనీర్స్ మొత్తం క్యాలిక్యులేట్ ఇంకా డిజైన్ చేసి పైన కన్స్ట్రక్ట్ చేయబోయే కన్స్ట్రక్షన్ మొత్తం వీలైనంత తక్కువ వెయిట్ లో కన్స్ట్రక్ట్ చేయాలని, లేదంటే ఆ వెయిట్ మొత్తం కిందున్న బేస్ పై పడి మొత్తం కన్స్ట్రక్షన్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందని కాంక్రీట్ ప్లేస్ లో స్టీల్ ని యూజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే కాంక్రీట్ తో పోలిస్తే స్టీల్ తక్కువ వెయిట్ ఉంటుంది. ఇలా సెంటర్ మొత్తం ఇలాంటి కన్స్ట్రక్షన్ డిజైన్ చేసి ఇంకా దీనిపై ఆ క్రిసెంట్ ఫిక్స్ చేసిన దాని వెయిట్ కూడా ఆ స్టీల్ పై పడి కిందున్న కన్స్ట్రక్షన్ పై మొత్తం వెయిట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా ఈ డిజైన్ ని ప్లాన్ చేశారు.
ఈ అప్పర్ పార్ట్ లో ఉండే ఫ్లోర్స్ మొత్తాన్ని తక్కువలో తక్కువ వెయిట్ ఉండేలా, నార్మల్ ఫ్లోర్స్ కంటే హైట్ ఎక్కువ ఉండేలా, ఇంకా ఫ్లోర్స్ సెంటర్ మొత్తం హాలో ప్లేస్ ఉండేలా డిజైన్ చేశారు. ఇంకా సెంటర్ లో ఉన్న హాలో ప్లేస్ లో ఆర్ట్ వర్క్స్ ని వేలాడదీశారు. వాళ్ళు టవర్ పై చేయాలనుకున్న స్టీల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయ్యాక ప్రపంచంలో అతిపెద్ద క్లాక్ ఫిక్స్ చేయాల్సిన టైం వచ్చింది. అయితే ఈ పని ప్యారెట్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు. ఎందుకంటే ఈ కంపెనీకి ఇలాంటి పనుల్లో 165 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. 150 మీటర్ల ఎత్తులో ఇంత పెద్ద క్లాక్ ని ఫిక్స్ చేయడం అన్నది నార్మల్ టాస్క్ ఏం కాదు. ఎందుకంటే ఈ క్లాక్ కి ఉండబోయే ముళ్ళులు చాలా పెద్దగా ఉండబోతున్నాయి. అంటే పెద్ద ముళ్ళు 23 మీటర్లు, ఇంకా చిన్న ముళ్ళు 17 మీటర్లు. ఇంకా దీని వెడల్పు ఎంత ఎక్కువ అంటే దీంట్లో మనుషులు కూడా ఫ్రీగా నడవచ్చు. ఇంకా అంత హైట్ లో ఒకవేళ వీళ్ళు వీటిని సేఫ్ గా ఫిక్స్ చేసిన అంత హైట్ లో 200 km/h స్పీడ్ లో అప్పుడప్పుడు గాలి వేస్తుంది. అంత స్పీడ్ కి ఈ ముళ్ళులు ఊడి కింద పడితే చాలా మందికి ప్రమాదం జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటి టిప్స్ ని రింగ్స్ కి కనెక్ట్ చేసి డిజైన్ చేశారు. ఇంకా దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకా అంత పెద్ద ముళ్ళులు అయినప్పుడు వాటి టైమింగ్ కరెక్ట్ గా ఉండాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మినిమైజ్ చేసి ఒక వాచ్ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే ఆ వాచ్ చాలా లైట్ వెయిట్ ఉండాలి. దాంతోపాటు దాని మెయింటెనెన్స్ కాస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉండాలి. అందుకనే ఇంజనీర్స్ ఈ ముళ్ళుని ఫైబర్ కార్బన్ మెటీరియల్ తో తయారు చేశారు. దీంతో నార్మల్ మెటల్ ముళ్ళుల కంటే వెయిట్ తక్కువ ఉంటుంది. దాంతో పాటు మెటల్ అయితే రస్టింగ్ పట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఫైబర్ కి లైఫ్ టైం రస్టింగ్ పట్టే ఛాన్సే లేదు. ఇలా టవర్ కి 4 సైడ్ లో 4 వాచెస్ ఫిక్స్ చేశారు. ఇంకా దీంట్లో ఫిక్స్ చేసే ముళ్ళుల్ని 4 సెట్లు కాకుండా 5 సెట్లని తయారు చేశారు. ఎప్పుడైనా ముళ్ళులో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ స్పేర్ పీస్ ని దాంట్లో రీప్లేస్ చేయొచ్చు. ఇంకా ఈ వాచ్ ని రన్ చేయడానికి నార్మల్ మెషిన్స్ ని కాకుండా క్లాక్ డ్రైవ్ మెషిన్ ని యూస్ చేశారు. అండ్ ఇది కూడా ఆ టవర్ టాప్ లో 2 ఉన్నాయి. ఎందుకంటే సడన్ గా దీనికి రిపేర్ వస్తే వెంటనే ఇంకో దాన్ని పెట్టి యూస్ చేయడానికి. ఈ క్లాక్ ని అయితే ఫిక్స్ చేస్తారు గానీ దీంట్లో వచ్చిన మేజర్ టాస్క్ ఏంటంటే దాన్ని కలర్ ని చూస్ చేయడం. స్టార్టింగ్ లో వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఎల్ఈడి లైట్స్ ని యూస్ చేసి దాని కలర్ ని డిజైన్ చేశారు. మార్నింగ్ టైం అయితే బాగుంటుంది గానీ నైట్ టైం అయితే ఆ ఎల్ఈడి లైట్స్ వైట్ కలర్ వల్ల దాంట్లో టైం క్లియర్ గా కనిపించదు. సో అలా చాలా కలర్స్ ని చెక్ చేసి ఫైనల్ గా వాళ్ళు గ్రీన్ ఇంకా వైట్ ని ఫిక్స్ చేశారు. ఈ కలర్ లో నైట్ టైం చాలా యాక్యురేట్ గా కనిపిస్తుంది. ఇంకా దీంట్లో 2 లక్షల ఎల్ఈడి లైట్స్ ని యూస్ చేశారు. అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ ని కూడా అక్కడ సౌదీలో ఉండే టెంపరేచర్ ని మ్యాచ్ చేసేలా డిజైన్ చేయడానికి పూర్తి 1 సంవత్సరం పట్టింది. ఇంకా ఈ టవర్ లో ఫైనల్ పార్ట్ పైన పెట్టబోయే ప్యూర్ గోల్డెన్ క్రిసెంట్. దీని మొత్తం హైట్ 75 ఫీట్స్ అండ్ విడ్త్ కూడా దాదాపు అంతే. దీని మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు మళ్ళీ రివా కంపెనీని అప్రోచ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే రివా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గానీ ఇంజనీర్స్ ఇంకా ఓనర్ ముస్లిమ్స్ కాదు. అందుకనే ఈ పని చేయడానికి ఆ కంపెనీ ఓనర్ ఇంకా కొంతమంది ఇంజనీర్స్ ముందు ముస్లిమ్స్ లోకి కన్వర్ట్ అయ్యారు. బట్ అందరూ అలా కన్వర్ట్ అవడానికి ఇష్టపడలేదని ఈ క్రిసెంట్ మొత్తం కన్స్ట్రక్షన్ ఇంకా ఫినిషింగ్ దుబాయ్ లో చేసి అక్కడి నుంచి సౌదీ తీసుకొచ్చి దీన్ని ఆ టాప్ లో ఫిక్స్ చేశారు. బట్ ఇక్కడ కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాని వెయిట్. అందుకనే దాని వెయిట్ తగ్గించడానికి గ్లాస్ ఫైబర్ ఇంకా కార్బన్ ఫైబర్ ని మిక్స్ చేసి దాని వెయిట్ ని మాక్సిమం తగ్గించారు. ఎంత తగ్గించినప్పటికీ దాని ఫైనల్ వెయిట్ 35 టన్స్ వచ్చింది. ఇంకా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ని అంత క్రౌడెడ్ ఏరియాలో అంత పైకి తీసుకువెళ్ళడం అంత ఈజీ కాదు. అందుకనే వీళ్ళు ఆ మొత్తం క్రిసెంట్ ని 4 పార్ట్స్ గా సపరేట్ చేసి తయారు చేశారు. ఇంకా దీంట్లో యూజ్ చేసిన గోల్డ్ ఫైబర్ టైల్స్ పై అంటించి 2x2 సెంటీమీటర్ క్యూబ్స్ గా కట్ చేసి మొత్తం ఫినిషింగ్ ని పూర్తి చేశారు. కాకపోతే ఇంజనీర్ చాలా మంది మక్కాలోకి వెళ్లే పర్మిషన్ లేదు కాబట్టి వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అక్కడికి తీసుకువెళ్ళక ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు కరెక్ట్ చేయలేరని ఈ కన్స్ట్రక్షన్ ని వాళ్ళు దుబాయ్ లోనే టచ్ చేశారు. అది అక్కడ పర్ఫెక్ట్ గా వర్క్ చేశాక ఈ 4 పార్ట్స్ ని మక్కాకి తీసుకువెళ్లారు. బట్ అక్కడ ఉన్న క్రౌడ్ కి వీళ్ళ పని అంత సింపుల్ కాదు. అక్కడ కేవలం ఈ వెయిట్ ని లిఫ్ట్ చేయడానికి వాళ్ళు టవర్ క్రెయిన్స్ ని యూజ్ చేయాలి. బట్ ఎలాంటి టవర్ క్రెయిన్ అయినా ఎంత వెయిట్ ని మోయలేదు. ఎందుకంటే ఒక్కొక్క పీస్ వెయిట్ 4 టన్నుల కంటే ఎక్కువ వచ్చింది. ఇంకా క్రెయిన్ ఆ వెయిట్ ని ఎత్తేటప్పుడు గాలి ఎక్కువ వీస్తే పెండులం ఎఫెక్ట్ కారణంగా ఆ వెయిట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఆ వెయిట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు ఇలానే జరిగింది. గాలి ఎక్కువ రావడం వల్ల ఆ క్రెయిన్ కంట్రోల్ పోయింది. దాంతో అక్కడున్న మనుషులు, మీరు కూడా లోపల చూడొచ్చు, మనుషులు కదలకుండా అలానే నిల్చున్నారు. ఎందుకంటే వాళ్ళు కదిలితే సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అవుతుంది. సో బయట ఉన్న మనుషులు వీటిని తాడులేసి దాన్ని మోషన్ నాపి కరెక్ట్ పొజిషన్ లో ఫిక్స్ చేశారు. ఇలా లాస్ట్ పీస్ ఫిక్స్ అయ్యాక దీని మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అయితే ఈ టాప్ లో ఉన్న క్రిసెంట్ లో 3 బ్లాక్స్ ఉన్నాయి. మొదటిది ఆఫీస్, రెండోది మీటింగ్ రూమ్, ఇంకా మూడోది మసీద్.
అండ్ ఇక్కడున్న మసీదే ప్రపంచంలో ఎత్తైన ప్లేస్ లో ఉన్న మసీద్. ఒకసారి మనం బుర్జ్ ఖలీఫాలో స్టే చేయగలిగేలా ఉన్న హైయెస్ట్ రూమ్ 585 మీటర్స్ హైట్ లో ఉంది. ఇంకా సంఘాయి టవర్ చూసుకుంటే 583 మీటర్స్. అయితే దీని మొత్తం కన్స్ట్రక్షన్ 2002లో మొదలైతే 2011లో పూర్తయింది. ప్రతిరోజు 20,000 వర్కర్స్ తో డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఇక్కడున్న మొత్తం 7 స్కై స్క్రాపర్స్ లో 11,116 రూమ్స్ ఉన్నాయి. ఇంకా కేవలం ఈ రాయల్ టవర్ లోనే 1650 రూమ్స్ ఉన్నాయి. ఈ మక్కా టవర్ పై ఉన్న క్లాక్ ప్రపంచంలో యాక్యురేట్ టైం చూపించే క్లాక్స్ లో ఒకటి. దీన్ని అటమిక్ క్లాక్ సిస్టమ్ తో కంట్రోల్ చేస్తారు. ఇంకా ప్రపంచంలో ఎక్కువ ఎల్ఈడి లైట్స్ వాడిన వాచ్ కూడా ఇదే. దీని మొత్తం కన్స్ట్రక్షన్ ని డిజైన్ చేసిన గుంటర్స్నల్ ఆర్కిటెక్ట్ ఈ మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ఆ టవర్ ని చూసి కార్ ఎక్కి